హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ ఛానల్. టుడే మనం ఇంటర్మీడియట్ క్లాస్ 11 ఫిజిక్స్ సెకండ్ లెసన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ డెఫినేషన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇవి చెప్పుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనము లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ లెసన్ యొక్క డెఫినేషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. సో ఆ లెసన్స్ ఇట్నే చెప్పుకున్నాం. సో మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ లెసన్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ డెఫినేషన్. డిస్టెన్స్ టోటల్ లెంత్ ఆఫ్ ఏ పాత్ ట్రావెల్డ్ బై ఏ పార్టికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది డిస్టెన్స్, ఇది డిస్ప్లేస్మెంట్. షార్ట్ వే, లాంగ్ వేలో పోవాలంటే డిస్టెన్స్, షార్ట్ వే అంటే డిస్ప్లేస్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క డిఫరెన్స్. అలాగే డిస్ప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ విత్ డైరెక్షన్. స్ట్రైట్ లైన్ విత్ డైరెక్షన్లో షార్టెస్ట్ డిస్టెన్స్లో ఇనిషియల్ అంటాం. ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యే పాయింట్ని ఇనిషియల్ అండ్ ఎండ్ అయ్యే పాయింట్ని ఫైనల్ అంటాం. దట్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే టోటల్ లెంత్ కవర్డ్ బై ఏ బాడీ. ఇది షార్టెస్ట్ లెంత్. దట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఈ లెసన్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 7 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్పీడ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అండ్ అంతే కదా. మరి ఇప్పుడు స్పీడ్ అంటే మనం సపోజ్ ఒక బైక్ మీద వెళ్ళాలి, షార్టెస్ట్ డిస్టెన్స్, గాల్లో అలా వెళ్ళలేము కదా షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకొని. సో డిస్టెన్స్ టైం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పోతాం. సో స్పీడ్ యొక్క ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ ఫోర్త్ది, వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ సంబంధించింది, వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ది, యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది వచ్చేసి డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. దీన్ని డెఫినేషన్గా చెప్పాలంటే, ది టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడు డిస్టెన్స్కి రిలేటివ్ అండ్ యావరేజ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్కి రిలేటివ్. సో దీన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. యావరేజ్ వెలాసిటీ యొక్క ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. నెక్స్ట్ సెవెంత్ది, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఏ పార్టికల్ ఎట్ ది పార్టికల్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం. పర్టికులర్ టైంలో స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ పోవడం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఎట్ ది స్పెసిఫిక్ ఇన్స్టాంట్. ఇది స్పెసిఫిక్ ఇన్స్టాంట్ టైంలో వెలాసిటీని అబ్జర్వ్ చేసుకుంటూ పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్లో ఇన్స్టాంట్ వెలాసిటీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్పీడోమీటర్. దాంట్లో వెలాసిటీ అండ్ స్పీడు ఇవన్నీ రీడింగ్స్ ఉంటాయి. సో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి బైక్లో. నెక్స్ట్ నైన్త్ది, యాక్సిలరేషన్. దట్ సింబల్ ఈజ్ స్మాల్ ఏ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్. వెలాసిటీ అనేది టైంని బట్టి చేంజ్ అవుద్ది. దట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఏ ఈక్వల్ టు డివి బై డిటి. డిఫరెన్షియల్ టైము ఏ ఈక్వల్ టు డివి బై డిటి.
నెక్స్ట్ 10th యూనిఫామ్ మోషన్ వెన్ ఎన్ ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్. పర్టికులర్ టైంలో పర్టికులర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసేదే యూనిఫామ్ మోషన్. అండ్ నాన్ యూనిఫామ్ మోషన్ అంటే పర్టికులర్ టైంలో స్పీడ్ని మెయింటైన్ చేయలేకపోయేదే నాన్ యూనిఫామ్ మోషన్. రెండింటి యొక్క డిఫరెన్స్ అది. యూనిఫామ్ మోషన్ అంటే సపోజ్ ఒక బైక్ ఉంది, అది పర్టికులర్ టైంకి అక్కడికి వెళ్ళాలి. సపోజ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి 2 hours పడుద్ది. దాని పర్టికులర్ టైంకి తీసుకుపోయేదే యూనిఫామ్ మోషన్. పర్టికులర్ టైం తీసుకోకపోయేదే నాన్ యూనిఫామ్ మోషన్. రెండింటి యొక్క డెఫినేషన్స్ అది. వెన్ ఎన్ ఆబ్జెక్ట్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. అన్ఈక్వల్ డిస్టెన్స్, ఇది ఈక్వల్ డిస్టెన్స్. యూనిఫామ్ మోషన్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే అన్ఈక్వల్ డిస్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th రిటర్డేషన్ అండ్ డిక్లరేషన్. యాక్సలరేషన్ అండ్ డిక్లరేషన్ రెండు ఆపోజిట్. నెగిటివ్ యాక్సలరేషన్, వెలాసిటీ డిక్రీజ్ విత్ టైమ్. ఇక్కడేమో చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇక్కడేమో నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఆపోజిట్. యాక్సలరేషన్కి ఆపోజిట్ అది వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అని చేంజ్ అవ్వదు, ఎప్పుడు డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రిటర్డేషన్ అండ్ డిక్లరేషన్. డిక్లరేషన్కి రెండో పేరు రిటర్డేషన్. నెక్స్ట్ 14th స్కేలార్ క్వాంటిటీ. ఏ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ ఓన్లీ magnitude బట్ నో డైరెక్షన్. ఇది స్కేలార్ క్వాంటిటీ వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీ. ఇది ఓన్లీ మెగ్నిట్యూడ్ని నెంబర్ వాల్యూని ఫాలో అవుద్ది కానీ డైరెక్షన్ని చూపివ్వదు. దట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్, స్పీడ్, ఎనర్జీ. నెక్స్ట్ 15th వెక్టార్ క్వాంటిటీ. ఏ వెక్టార్ క్వాంటిటీ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ బట్ ఈజ్ బోత్ మెగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. స్కేలార్ క్వాంటిటీ అనేది మెగ్నిట్యూడ్ని చూపిస్తుంది, ఓన్లీ మెగ్నిట్యూడ్ బట్ నాట్ నో డైరెక్షన్. వెక్టార్ క్వాంటిటీ అనేది మెగ్నిట్యూడ్ని ఐడెంటిఫై చేస్తుంది అండ్ డైరెక్షన్ని both are also, only magnitude, ఇది both are also. దట్ ఈజ్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ యొక్క డిఫరెన్స్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి డిస్టెన్స్, స్పీడ్, ఎనర్జీ. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్. సో స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీ యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ 16th రిలేటివ్ వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. వెలాసిటీ వన్ ఆబ్జెక్ట్కి అండ్ అనదర్ ఆబ్జెక్ట్కి ఉండే రిలేషనే దట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ వెలాసిటీ. నెక్స్ట్ కైనెటిక్స్, బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ది మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ వితౌట్ కన్సిడరింగ్ ది కాజ్ ఆఫ్ మోషన్. మోషన్ని కన్సిడర్ చేయకుండా, వితౌట్ కన్సిడర్ ది మోషన్, బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది మోషన్ అనే దాన్ని అవసరం కాజ్ లేకుండా దానికంటూ తనే మోషన్ని అంటే ఫిజిక్స్ని డీల్స్ చేసేది కైనెటిక్స్. ఓకే, అర్థమైందా? ఇవి ఈ లెసన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇవి నేర్చుకోవాలి ఫస్ట్. వీటిని బట్టే 1 mark క్వశ్చన్స్ అండ్ 2 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 1 mark క్వశ్చన్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ 1 mark క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ పాత్ కవర్డ్ బై ఎ బాడీ, దట్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ సెకండ్ది, వాట్ ఈజ్ యాక్సలరేషన్? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్. దాని డెఫినేషన్ వచ్చేసి దాని ఫార్ములా వచ్చేసి A = dv/dt. నెక్స్ట్ SI యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ. నెక్స్ట్ రైట్ SI యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్. నెక్స్ట్ 5th డిఫైన్ రిటర్డేషన్. నెక్స్ట్ 6th వాట్ ఈజ్ ఇన్స్టాంటినియస్ వెలాసిటీ. నెక్స్ట్ 7th వాట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, గివ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 9th డిఫైన్ యావరేజ్ స్పీడ్.
ఇదేముంది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఇది టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్, రెండు ఆపోజిట్. ఇదేమో డిస్టెన్స్ సంబంధించింది, డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ 11th క్వశ్చన్, వెన్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ 12th, స్టేట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. వీటి గురించి డెఫినేషన్స్ రాయమంటున్నారు, డిఫరెన్స్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ 13th, రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఓన్లీ ఫార్ములాస్. ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ గురించి ఫార్ములా రాయాలంటే 3 ఫార్ములాస్ ఉంటాయి, అవి నేర్చుకోండి. నెక్స్ట్ 14th, వాట్ ఈజ్ యూనిఫామ్ యాక్సలరేషన్. నెక్స్ట్ 15th, వాట్ డస్ ది స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్. నెక్స్ట్ 16th, వాట్ డస్ ది స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్. నెక్స్ట్ 17th, వెన్ ఇట్ డిస్ప్లేస్మెంట్ 0 బట్ డిస్టెన్స్ నాట్ 0. నెక్స్ట్ 18th, వాట్ ఈజ్ ద ఏరియా అండర్ ది వీటి గ్రాఫ్. వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం. నెక్స్ట్ 19th, వాట్ ఈజ్ రిలేటివిటీ వెలాసిటీ. నెక్స్ట్ 20th, క్యాన్ డిస్ప్లేస్మెంట్ బి 0, గివ్ యాన్ ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్ 0 అవుద్ది, అది దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటిలో మీకు ఏదైనా అర్థం కానీ తెలియని క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని గురించి ఆన్సర్ చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.